ఆన్లైన్ బెట్టింగ్ భూతం మరో నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయిన యువకుడు సెల్ఫీ వీడియోలో ఆవేదన వెలిబుచ్చుతూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్ పబ్లిక్ ప్రాణాలు తీస్తున్నాయి. ఆటలకు బానిసలై లక్షలు పోగొట్టుకుంటున్నారు యువత. ఆటలకు బానిసలై అప్పులు చేస్తున్నారు. చివరకు వాటిని తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆన్లైన్ జూదంలో తెలంగాణ 2వ స్థానంలో ఉంటే స్పోర్ట్స్ బెట్టింగ్లోనూ టాప్లో ఉంది. వచ్చేసారా? మీ గురించే వెయిటింగ్ అండి. బేర్ ఫుడ్ ఛానల్కి స్వాగతం. లైఫ్ ఈజ్ ఎ మిస్టరీ, ఎవ్రీ స్టెప్ టెల్స్ ఎ స్టోరీ. ఇవాళ ఒక స్టోరీ చెప్తా వినండి. స్టోరీ కాదు, ఒక రియల్ అండ్ హారబుల్ ఇన్సిడెంట్. ఇది ఒక డాక్టర్ రియల్ స్టోరీ, మీరే చూడండి. క్రికెట్ బెట్టింగ్లకు అలవాటు పడిన డబ్బుల కోసం దారుణాలకు ఒడిగడుతున్న ఓ జూనియర్ వైద్యున్ని పోలీసులు అరెస్టు చేశారు. డబ్బులు ఎగ్గొట్టడం కోసం అప్పిచ్చిన వారికి మత్తు ఇంజెక్షన్ ఇచ్చి ఒకరిని హతమార్చి మరో ఇద్దరిని అనారోగ్యానికి గురి చేసిన ఘటనలో నిందితుడు పోలీసులకు పట్టుబడ్డారు. ఏలూరు శివారు చోదిమెల్లలో నివాసం ఉంటున్న కొవ్వూరి భానుసుందర్ ఫిలిప్పీన్స్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో పనిచేస్తున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడి అప్పుల ఊబిలో ఇరుక్కుపోయాడు. అప్పులు తీర్చే దారి లేక మార్ఫిన్ ఇంజెక్షన్ ఇచ్చి హత్యలు చేస్తున్నాడని ఏలూరు సీఐ రాజశేఖర్ వెల్లడించారు. గతంలోనూ బత్తిన సత్యనారాయణ అనే పోస్ట్ మాస్టర్ వద్ద 16 లక్షలు అప్పు తీసుకుని ఆయన్ని హతమార్చినట్లు విచారణలో వెల్లడైందని పోలీసులు తెలిపారు. పోస్ట్ మాస్టర్ను హత్య చేసి అతని వద్ద నగలు అపహరించాడని తెలిపారు. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్కు బానిసై లక్షలు అప్పు చేసి వాటిని తీర్చలేక అప్పులు ఇచ్చిన వారికి ఇంజెక్షన్ ఇచ్చి చంపేయాలనుకున్నాడు. అది అలా ఉండగా బెట్టింగ్ మాయలో పడి భీమవరంలో మరో యువకుడు ఆన్లైన్ జూదానికి అలవాటు పడి ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకొని తీరనంత అప్పుల్లో కూరుకుపోయాడు. చివరికి ఆ కుటుంబం మొత్తం రోడ్డున పడింది. ఆస్తులున్నాయి కాబట్టి వాటిని పోగొట్టుకుని రోడ్డున పడ్డాడు. మరి ఏ ఆస్తులు లేకుండా అప్పుల ఊబిలో కూలిపోయిన వారి పరిస్థితి ఏంటి? ఆ అప్పుల్లో నుంచి బయటపడడానికి ఒకే ఒక్క నిర్ణయం తీసుకుంటున్నారు, అదే ఆత్మహత్య. చావు తప్ప మరే దారి కనిపించినంత అగాధంలో పడిపోతున్నారు. ఒక తెలంగాణలోనే ఏడాదిలో 1000 మంది బెట్టింగ్ యాప్ మాయలో పడి ప్రాణాలు తీసుకుంటున్నారని కొన్ని లెక్కలు చెప్తున్నాయి. ఈ లెక్కన తెలుగు రాష్ట్రాల్లో ఎంతమంది ఉండొచ్చు, దేశవ్యాప్తంగా ఇంకెంతమంది బలి అయిపోయి ఉండొచ్చు. అసలు బెట్టింగ్ యాప్ అనేది ఒకటి ఉందని సామాన్యులకు చేరవేస్తుంది ఎవరో తెలుసా? సో కాల్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్. నా వంట చూడండి, నా వీడియో లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటారు చూసారా? అలాంటి వాళ్ళలో కొందరే ఈ ఆత్మహత్యలకు కారకులు. ఒక రకంగా వీళ్ళని హంతకులు అన్నా తప్పులేదు. ఇంతకీ ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, ఆస్తులు పోగొట్టుకుని ఆత్మహత్యలు చేసుకుంటున్నా సరే ఎందుకని ఈ ఊబిలో పడుతున్నారు? యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంతలా మాయలో పాడేస్తున్నారా? బెట్టింగ్ ద్వారా ఎగ్జాక్ట్గా ఎలా మోసపోతున్నారు? 1,00,000 పోగొట్టుకున్న వాడు అంతటితో ఆపేయకుండా 10, 25, 50 లక్షలు అప్పు చేసి మరీ ఎలా పోగొట్టుకుంటున్నాడు? ఏ మాయ జరుగుతుంది ఈ బెట్టింగ్ యాప్స్లో? కంప్లీట్ స్టోరీ తెలుసుకుందాం. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. సే నో టు బెట్టింగ్ యాప్స్ తెగ ట్రెండ్ అవుతుంది హ్యాష్ట్యాగ్ ఇప్పుడు. కారణం చాలా సింపుల్. పోలీసులు ఒక్కొక్కరు తాట తీస్తూ ఉండడమే ఇన్నాళ్లకు బయటకు వచ్చి ఇలా సారీలు చెప్పి ఇంకెప్పుడు చేయమని చెప్పిన వాళ్ళు 2-3 అయ్యి ఉండొచ్చు. కానీ ఇలాంటి చాలామంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు సీరియస్ వార్నింగ్స్ వెళ్తున్నాయి పోలీసుల నుంచి. అందుకే ఈ మార్పు. యూట్యూబర్ హర్ష సాయి లేటెస్ట్గా ఒక పోస్ట్ పెట్టాడు. ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల కలిగే నష్టాల గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తున్న ఆఫీసర్స్కి మరియు ఇతరులకి నా హృదయపూర్వక అభినందనలు. పాలసీస్లో ఉన్న ఇష్యూల కారణంగా మరియు ఇతర కారణాల వల్ల ఈ బెట్టింగ్ యాప్స్ అనేవి నార్మల్గానే చాలా మనీ అవుతున్నాయి. ఏది ఏమైనా సరే ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మా ఆడియన్స్ కానీ వ్యూవర్స్ కానీ నష్టం కలిగించేది ఏ మాత్రం మేము చేయము. ఈ బెట్టింగ్కి సంబంధించింది ఏదైనా సరే రాబోయే రోజుల్లో కూడా ఎంకరేజ్ కానీ ప్రమోట్ కానీ అస్సలు చేయము. అలానే మనందరం కలిపి దీని రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దాన్ని నిర్మూలించే విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇంకోసారి ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయబోనంటూ దారికి వచ్చేశాడు. ఇదే హర్ష సాయి గతంలో ఏమన్నాడో తెలుసా? హర్ష సాయి చేసేదంతా పోల్చుకో. నేను చేయలేదనుకోండి, నేను చేయను అన్నాను అనుకోండి, సింపుల్గా కంపెనీ వాళ్ళు ఏం చేస్తారు, అదే డబ్బుల్ని వేరే వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు ఎలాగాడండి రోడ్డు మీద డబ్బులు చెల్లి ఐఫోన్లు ఇస్తాం, ఇది ఇస్తాం అని వేరేవన్నీ చెప్పుతూ వాళ్ళని మభ్యపెట్టి టెలిగ్రామ్ లింకుల్లోకి తీసుకొచ్చి ఆడిస్తారు. మేము చేయకపోతే
డైరెక్ట్గా వాళ్ళకే వెళ్తుంది. అట్లీస్ట్ మేము చేస్తే ఆడే వాళ్ళ సంఖ్య బాగా 90% వరకు తగ్గించగలం. ఆ డబ్బుల్ని ఇంకొక 4 మంచి పనులకు వాడగలుగుతాం. మేము చేయకపోవడమే పెద్ద తప్పు అవుతుంది. అలాని ఏ పడితే మేము చేయం. బ్యానర్ లిస్టులో లేనివే మేము చేస్తాం. ఒకవేళ డబ్బులే కావాలి, బెట్టింగ్ యాప్సే ప్రమోషన్ చేయాలంటే వందల బెట్టింగ్ యాప్స్ ఉన్నాయి మా దగ్గరికి. అందరికీ మా ముందు లైన్ కట్టే సంవత్సరానికి 100 కోట్లు ఇస్తాం, 500 కోట్లు ఇస్తాం అన్న వాళ్ళు కూడా ఉన్నారు. కానీ మేము ఏ రోజు అయితే అలా తీసుకోలేదండి. నేను కాకపోతే ఇంకోటి ప్రమోట్ చేస్తాడు, అదేదో నేనే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తా, ఆ వచ్చే డబ్బులతో పేదవాళ్ళకు సేవ చేయొచ్చు కదా అని చెప్పి నీతి సూత్రాలు వదిలేశాడు. ఒకప్పటి ఆ వీడియోని షేర్ చేసిన ఆర్టీసీ ఎండి సజ్జనార్ చేసేదే తప్పు, పైగా అదేదో సంఘసేవ చేస్తున్నట్టు గొప్పలు చెప్పుకుంటున్నారు చూడండి అంటూ హర్ష సాయిపై ఫైర్ అయ్యాడు. అలా సజ్జనార్ నుంచి కామెంట్ వచ్చిందో లేదో హర్ష సాయిపై కేసు నమోదైంది. రీతు చౌదరి సైతం సే నో టు బెట్టింగ్ యాప్స్ అంటూ వీడియో రిలీజ్ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం. హాయ్ గాయ్స్, నేను మీ రీతు చౌదరి. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నాను అని అంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. నేను ఒకప్పుడు ఆల్మోస్ట్ లైక్ 1 year బ్యాక్ ఆర్ 1.5 year బ్యాక్ రీసెంట్గా అయితే నేను బెట్టింగ్ని ప్రమోట్ చేయలేదు. బట్ అంతకుముందు నేను ప్రమోట్ చేసినవి ఈ మధ్య వైరల్ అవుతున్నాయి. అండ్ తెలుసో తెలియకో చేసిన తప్పుని మీరందరూ క్షమిస్తారని కోరుకుంటున్నాను. అండ్ ప్లీజ్ దయచేసి ఏ బెట్టింగ్ యాప్స్ని మీరు నమ్మకండి, ఏ బెట్టింగ్ ప్రమోషన్స్ని నమ్మకండి. ఏ సెలబ్రిటీస్ చేసినా కూడా, ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబర్స్ చేసినవి కూడా ప్లీజ్ దయచేసి నమ్మకండి. ఇప్పుడే మీ ఫోన్లో ఏదైనా బెట్టింగ్ యాప్స్ ఏదైనా ఉంటే ప్లీజ్ డిలీట్ చేసుకోండి. ఈ అవేర్నెస్ అందరికీ, మీకు తెలిసిన వాళ్ళకి కూడా ప్లీజ్ తెలియచేయండి. సే నో టు ద బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ అండ్ సారీ. అలాగే టాలీవుడ్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత సైతం దారిలోకి వచ్చింది. బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసిన ఇన్ఫ్లుయెన్సర్స్లో తాను కూడా ఒకరినంటూ వీడియో రిలీజ్ చేసింది. అదేంటో చూడండి. హాయ్ గైస్, అందరికీ హ్యాపీ హోలీ. కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ తెలుసో తెలియకో బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారు. వాళ్ళల్లో నేను ఒకదాన్ని. అండ్ ఇప్పుడు ఆపేశాను. అండ్ దానికి మీ అందరికీ ఎక్స్ట్రీమ్లీ సారీ. మీరు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తుంటే అవి చూసి ఎంకరేజ్ అవ్వకండి. అండ్ ఈజీ మనీకి అలవాటు పడద్దు. ఆ యాప్స్ ఏమైనా ఉంటే డిలీట్ చేసేసేయండి. అండ్ వాళ్ళని ఫాలో కూడా అవ్వద్దు. సో అందరికీ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ సారీ. ఇక టేస్టీ తేజ అనే ఇన్ఫ్లుయెన్సర్ కూడా 2 ఏళ్ల క్రితం చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్ వైరల్ అవుతూ ఉండడంతో ఇకపై అలాంటి యాప్స్ ప్రమోషన్ చేయబోను అంటూ ప్రామిస్ చేస్తూ వీడియో రిలీజ్ చేశాడు. అదేంటో చూడండి. హాయ్ అండి, నేను మీ టేస్టీ తేజ. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, సే నో టు బెట్టింగ్ యాప్స్. ఎస్, దానికి నేను కూడా మద్దతు ఇస్తున్నాను. ఈ విషయం మీద నేను కొంచెం క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నానండి. తెలుసో తెలియకో చాలా మంది యూట్యూబర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేశారు. అండ్ అలాంగ్ విత్ గేమింగ్ సైట్స్ కూడా ప్రమోట్ చేశారు. ప్రెసెంట్ అయితే ఆ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ అనేది చాలా వాటికి ఆపేశారు. బట్ కొన్ని గేమింగ్ సైట్స్, కొన్ని బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాంటెడ్గా లాస్ట్ ఇయర్ కానీ అంతకుముందు ఇయర్ కానీ చేసిన వీడియోస్ని తీసుకొని వాళ్ళ యొక్క ఇన్స్టా అకౌంట్స్లో కానీ బూస్ట్ ఇచ్చి కావాలని ప్రెజెంట్ వైరల్ చేస్తున్నారండి. అలాంటి ఒక వీడియో నాది లాస్ట్ 2 years బ్యాక్ చేసిన వీడియో ఇప్పటికి లాస్ట్ 2 days నుండి వస్తుంది. బేసిక్గా లాస్ట్ 1 year నుంచి నేను ఏ యాప్ చేయలే. మీరు నా సోషల్ మీడియా అకౌంట్స్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాల్లో చూసుకోండి. ఏ ప్రమోషన్ అయితే నేను చేయలేదండి. అది ఎప్పుడో జరిగిందాన్ని వాంటెడ్గా వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వైరల్ చేస్తున్నారు. అది వాళ్ళు తెలియజేస్తున్నారో నాకైతే తెలియట్లేదులే. కానీ ఇప్పుడు మీరు ఏదైతే నా యొక్క అకౌంట్లో చూసిన వీడియోస్ మాత్రమే నమ్మండి. వేరే ఏ ఒక్క దాంట్లో స్పాన్సర్డ్ వీడియోస్ వచ్చినా వాటికి మనకు సంబంధం లేదు. మీరు ఎటువంటి బెట్టింగ్ యాప్స్ అండ్ బెట్టింగ్ సైట్స్ నమ్మకండి. నేను లాస్ట్ 1 year నుంచి ఎటువంటి ప్రమోషన్స్ అయితే చేయలేదు అండ్ ఇప్పుడు చేయట్లేదు, ఫ్యూచర్లో కూడా చెయ్యను. ఇది నా మాట. అండ్ లాస్ట్ వీడియోస్ అయ్యేమన్నా వాళ్ళు తీసుకుని వైరల్ అవుతుందో మీరు అయితే నమ్మకండి. బెట్టింగ్ యాప్స్ ఏమన్నా మీ ఫోన్లో ఉంటే ఇమీడియట్గా అన్ఇన్స్టాల్ చేసేసేయండి. హ్యాపీగా లైఫ్ అయితే లీడ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. సే నో టు బెట్టింగ్ యాప్స్. సజ్జనార్ గారు ఇలాంటి యొక్క గొప్ప ఇనిషియేషన్ తీసుకున్నందుకు అండ్ ఈ యొక్క ఇనిషియేషన్కి యూత్ అందరూ మీకు మద్దతు ఇస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా కాలంగా ఈ బెట్టింగ్ యాప్స్పై పోరాడుతున్న సజ్జనర్కు సపోర్ట్గా నా అన్వేషణ యూట్యూబర్ కూడా ముందుకు వచ్చాడు. గతంలో తెలంగాణలో సూర్యాపేటకు చెందిన మోటో బ్లాగర్ భయ్యా సనీ యాదవ్ దేశ విదేశాల్లో బైక్ రైడింగ్ చేస్తూ పాపులారిటీ సంపాదించాడు. కాకపోతే ట్రేడింగ్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ అడ్డగోలుగా సంపాదించాడనేది నా అన్వేషణ ఆరోపణ కాదు, అది వాస్తవం కూడా. ఈ విషయంపై ఆ ఇద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే నడిచింది కూడా. సరిగ్గా అదే సమయంలో ఐపీఎస్ సజ్జనర్తో వీడియో కాల్లో మాట్లాడాడు అన్వేష్. ఈ ఇద్దరి మధ్య భయ్యా సన్నీ యాదవ్ ప్రస్తావన కూడా వచ్చింది.
బెట్టింగ్ యాప్ ప్రమోషన్ పై బయాస్ అని యాదవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన క్లిప్ కూడా పోస్ట్ చేశారు. సన్నీ భాయ్ డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతున్నా, బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టా రాంగ్? రాంగ్ బ్రో. రాంగ్ యాప్స్ ని ప్రమోట్ చేస్తున్న సన్నీ భాయ్ కరెక్టా రాంగ్? కరెక్ట్ బ్రో. బెట్టింగ్ యాప్స్ ఇప్పుడున్న పరిస్థితులలో చాలా మంది చేస్తున్నారు, కానీ నన్ను ఒక్కరు ట్రిగర్ చేస్తున్నారు అంటున్నారు. కానీ ఆ చాలా మంది టెలిగ్రామ్ కి తీసుకెళ్లి డబ్బులు ఇచ్చి ఐఫోన్లు గివ్ అవే ఇస్తాని ఇవన్నీ చేయట్లేదు, బానిసలను చేయట్లేదు. మీరు మాత్రం కావాలని ఖచ్చితంగా బానిసలను చేస్తున్నారు. ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ చేసేటోళ్ళలో నన్ను ఒక్కనే ఎందుకు టార్గెట్ చేస్తున్నావు? ఇప్పుడు మీరు ఇండైరెక్ట్ గా డిపాజిట్ చేపిస్తున్నారు, దాని వల్ల ఖచ్చితంగా వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు, స్క్రీన్ షాట్లు పంపిస్తున్నారు. ఆ 300 కాస్త 3 లక్షలు, 3 లక్షలు కాస్త 30 లక్షలు, ఆ 30 లక్షలు కాస్త కొన్ని జీవిత ప్రాణాలే పోతున్నాయి. నాకు మొత్తం మీద తిప్పి కొడితే ఒక 2-3 కూడా రాలేదు. నేనేం చేయాలి మరి ఇప్పుడు ఇంకా? కానీ మీ ప్రయాణం కోసం పబ్లిక్ ని మోసం చేసి పబ్లిక్ ని బెట్టింగ్ ఆడమని చెప్పి దాని నుంచి వచ్చిన డబ్బులతో ప్రయాణాన్ని కంటిన్యూ చేయడం కరెక్టే. నాకు యూట్యూబ్ నుంచి 2 లక్షలు వస్తుంది, నేను ఎట్లా సర్వైవ్ అవ్వాలి? బెట్టింగ్ చేయాలి అంతే. ఇంకా మన ఇండియన్ సిటిజన్స్ మీ వల్ల మోసపోతున్నారని ఎక్కడ బాధ అనిపించింది? నేను ఎక్కడ మోసం చేయలేదు బ్రో. మీకు ప్రమోషన్ వస్తుంది, దాని మీరు చెప్తారు, టెలిగ్రామ్ లో జాయిన్ ఎట్లా అవుతారు? అవ్వడానికి ఏం చెప్తున్నారు? టెలిగ్రామ్ లో ఇప్పుడు 500 రూపీస్ ఇచ్చి రోజుకి ఒకళ్ళని సెలెక్ట్ చేస్తా. ఇలాంటి యూట్యూబర్స్ బతకడానికి బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేయడం ఒకటే మార్గం అంతా చూడండి అని కామెంట్ చేశారు. వాళ్ళు డబ్బులు సంపాదించడానికి ఇతరుల జీవితాలను నాశనం చేయాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. మా ఇష్టం, బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తాం అని విర్రవీగిన ఎవరిని పోలీసులు వదిలట్లేదు. లోకల్ బాయ్ నాని ఇందుకు మరో ఎగ్జాంపుల్. ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేసినందుకు విశాఖ పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. తెలంగాణ ఆర్టీసీ ఎండీ సజ్జనర్ స్వయంగా రిక్వెస్ట్ చేశారు. ఇలాంటి వాళ్ళపై యాక్షన్ తీసుకోకపోతే ఎంతోమంది అమాయకులు ప్రాణాలు పోతాయంటూ కోరారు. ఆ వెంటనే లోకల్ బాయ్ నానిని అరెస్ట్ చేశారు. తాను చేసింది తప్పే, ఇకపై బెట్టింగ్ యాప్లను ఏమాత్రం ప్రమోట్ చేయబోనంటూ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. అదేంటో చూడాలి. యాక్చువల్గా నన్ను ఎంతగో నమ్మి నన్ను ప్రేమించిన నా ఫాలోవర్స్కి, నా సబ్స్క్రైబ్ కూడా నమస్కారం అండి. మీకు ఒక ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పడానికి ముందుకు వచ్చాను. నేను గత 3 రోజుల క్రితం సజ్జనర్ సారు నేను బెట్టింగ్ ఆడింది వీడియో మీద రెస్పాన్స్ చేయలేదు. అది కూడా అది పాత వీడియో. అది నేనైతే బెట్టింగ్ ఎప్పుడూ నేను ఆఫ్ చేస్తాను. అది పాత వీడియో మీద ఇప్పుడు రెస్పాన్స్ అయ్యారు. అది ఎప్పుడే రెస్పాన్స్ అయినా అది తప్పేనది. ఆ తప్పుని మనం నిజాయితీగా ఒప్పుకునే మైండ్ కూడా ఉండాలి. ఎందుకంటే తప్పు ఏదైతే చేసామో ఆ తప్పుగానే మనం ఒప్పుకోవాలి. సో నేను అది ఒప్పుకోవడానికి వచ్చాను. ముందుకి నేను చదువుకోలేని వాడిని, అంటే నాన్ ఎడ్యుకేషన్ పర్సన్. నేను చాలామంది చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్సే ఈ బెట్టింగ్ యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది. వాళ్ళని చూసి ఏంటంటే ఇది నిజమేమో అనుకో నేను కూడా కొన్ని 2-3 చేయడం అయితే జరిగింది. తర్వాత నాకు కొంతమంది చెప్పడంతో ఇది ఫేకు, దీనివల్ల చాలామంది జీవితాలు కూడా నాశనం అయిపోతుంది, ఆఫ్ చేసిన అనేది నేను అప్పుడు ఆఫ్ చేసి రద్దు చేస్తాను కూడా. అట్లా జోలికి వెళ్ళట్లేదు. కానీ పాత వీడియో అయినా సరే కొత్త వీడియో అయినా సరే దానికి ఏదైనా మనం చేసిన తప్పు కాబట్టి తప్పు అని ఒప్పుకోవాలి. నేనైతే దాన్ని అయితే పూర్తిగా ఆఫ్ చేస్తాను. కానీ ఇంకా 100 మంది 1,00,000 మంది ఇన్ఫ్లుయెన్సర్ చదువుకున్న వాళ్ళు మళ్ళీ దాన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో వాళ్ళని చూసే నాలాంటి చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్ కూడా దాన్ని నిజమే అనుకుని చేశారు. కానీ ఇంకా చదువుకున్న ఇన్ఫ్లుయెన్సర్కి చెప్తున్నాను, చేసిన తప్పు అని చెప్పి ఒప్పుకోవట్లేదు వాళ్ళైతే. అది ఎవరైనా మీ మైండ్కి వదిలేస్తాను. అలాగే ఇక నుంచి అయినా సరే ఈ బెట్టింగ్ మాఫియాని నేనైతే ఒప్పుకుంటున్నా, నేనైతే దాన్ని అంతం చేస్తున్నా. నాలైతే మార్పు వచ్చింది. సో మీలో కూడా చాలామంది ఇన్ఫ్లుయెన్సర్ కూడా ఈ వీడియో చూస్తారు. మీలో కూడా మార్పు రావాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే మన వాళ్ళని ఎంతో నమ్మి మన సబ్స్క్రైబర్లు, మన ఫాలోవర్స్ కూడా ఈరోజు మనం ఇన్ఫ్లుయెన్సర్ అయ్యామంటే వాళ్ళు పెట్టే బెక్స్ అది. నీకు నువ్వే ఇన్ఫ్లుయెన్సర్, పుట్టుకతో ఇన్ఫ్లుయెన్సర్ అయిపోలేదు నువ్వు. వాళ్ళు మన టాలెంట్ని గుర్తించి మనలో నుంచి ఏదో ఒక రకమైన ఇన్ఫర్మేషన్ లాగడానికి మనల్ని ఫాలో అవి మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేశారు. వాళ్ళు చేసిన తర్వాత మనం వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళకు పనికొచ్చే దానిగా మనం వీడియోలు చేయాలి. లేదంటే పనికొచ్చే మెసేజ్లు ఇవ్వాలి. మనం పనికన్న అయితే ఇవ్వకూడదు. నేనైతే చేసిన తప్పు అయితే నేను నిజాయితీగా ఒప్పుకుంటున్నా, చేసిన తప్పే. ఇకపై దాన్ని జోలికి వెళ్ళినా దాన్ని ప్రమోట్ చేయడం జరిగితే నేను సోషల్ మీడియా నుంచి నేను తప్పుకుంటా. అసలు సోషల్ మీడియాలోనే నేను కనిపించను. ఇది నా సబ్స్క్రైబ్ మీద అలాగే నా మీద కూడా నేను ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇది అలాగే మిగతా ఇన్ఫ్లుయెన్సర్లు కూడా ఈ వీడియోని చూసి మీరు కూడా మీ సబ్స్క్రైబర్లకి, మీ ఫాలోవర్స్కి కూడా పనికొచ్చే వీడియోలు చేయాలని, ఈ బెట్టింగ్ మాఫియాని అంతం చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే సజ్జనర్ సార్కి కూడా సారీ చెప్తున్నా.
సార్ మీరు నాకు ఇచ్చిన వార్నింగ్ కరెక్ట్గా అయింది, కరెక్ట్ సూచనలు ఇచ్చారు సార్ మీరైతే. ఎందుకంటే మీరు ఇవ్వడం వల్ల నాలో కూడా ఇప్పుడు ఈ వీడియో చేయాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ కూడా చూడాలి, ఇన్ఫ్లుయెన్సర్లు చూడాలి, వాళ్ళకి కూడా ఏదో రోజు కూడా మీరు బుద్ధి చెప్పాలి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు కూడా మంచిగా రెస్పాన్స్ అయ్యి బెట్టింగ్ చేసే వాళ్ళకి కూడా ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు, చాలా మంచి విషయమే సార్. అలాగే చెప్తున్నాను, నాలో అయితే మార్పు వచ్చింది, మీలో కూడా మార్పు రావాలి. బెట్టింగ్ అయితే మనం కిల్ చేయాలి, ఎంతో కొంత సమాజానికి ఉపయోగపడే వీడియోలు మనం చేయాలి. సెలవు తీసుకుంటూ మీ నానినైతే తెలుసో తెలియక తప్పులు చేసుకుంటే నన్ను అయితే క్షమించండి. మరి ఉంటా. జై హింద్. ఇక ముందు కూడా ఈ లిస్ట్ లో చాలా మంది ఉండబోతున్నారు. పల్లవి ప్రశాంత్ కూడా బెట్టింగ్ యాప్లను ప్రమోట్ చేసి కోట్లు గడించాడనేది వాదన వినిపిస్తుంది. సో ఈ లిస్ట్ లో పల్లవి ప్రశాంత్ కూడా ఉండొచ్చు. ఆల్రెడీ లోకల్ బాయ్ అరెస్ట్ అయ్యాడు. సన్నీ యాదవ్ కోసం వెతుకుతున్నారు. లేటెస్ట్గా హర్ష సాయిపై కేసు నమోదయ్యింది. వీరితో పాటు యాంకర్ శ్యామల, విష్ణుప్రియ, సుప్రీత, పరేషన్ బాయ్ ఇమ్రాన్, రీతు చౌదరి, టేస్టీ తేజ ఇలా 11 మంది యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సర్పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పులు తీర్చలేక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. మరి ఆ తప్పుకి శిక్ష వేయొద్దా? ఒకప్పుడు నా మాట నమ్మండి, బెట్టింగ్ యాప్స్లో పెట్టుబడి పెట్టండి అని చెప్పింది వీళ్ళ వల్లే కదా ఆత్మహత్య చేసుకుంది. మరి సారీ చెప్పేగానే అలాంటి వాళ్ళని వదిలేయాలా? అసలు బెట్టింగ్ యాప్స్ మాయలో పడడానికి వీళ్ళు ఎలా కారణమవుతున్నారు? లక్షల్లో సబ్స్క్రైబర్లు ఉండేసరికి వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనే మాయలో పడిపోతుంటారు సామాన్యులు. ఇలాంటి వాళ్ళు 4 రకాలుగా జనాన్ని మోసం చేస్తుంటారు. ఒకటి, ఫేక్ ప్రమోషన్స్, పెద్ద మొత్తంలో డబ్బు చూపించేసి ఇదంతా ఫలానా బెట్టింగ్ యాప్స్లో నేను సంపాదించేశానని చెప్తూ ఉంటారు. రెండోది, సక్సెస్ స్టోరీలు, ఓ బెట్టింగ్ యాప్లో డబ్బులు పెట్టానని, లక్షలు గెలిచేశానని మీరు కూడా పెట్టండి అంటూ ఊరించేస్తారు. మూడవది, లింక్ మాయాజలం. ఇన్ఫ్లుయెన్సర్స్ ఒక పోస్ట్ పెడతారు, దాని కింద ఒక లింక్ పెట్టి క్లిక్ చేసి జాయిన్ అవ్వమంటారు. ఇలా చేస్తే ఒక్కోసారి మన ఫోన్ హ్యాక్ అయిపోతుంది, మన బ్యాంక్ ఖాతా ఖాళీ అయిపోతుంది. నాలుగోది, ఫేక్ గ్యారెంటీ. ఆడే అనుభవం లేదా? డబ్బులు పోతాయని భయపడుతున్నారా? ఏం టెన్షన్ పడకండి, నాతో కలిసి ఆడండి, మీ డబ్బు ఎక్కడికి పోదు, 100% మీరు గెలుస్తారంటూ గ్యారంటీ ఇస్తారు. కానీ ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ఎలా ప్రచారం చేసినా అది నేరమే. సాధారణంగా ఇలాంటి బెట్టింగ్ యాప్స్ సామాన్యులకు అందుబాటులో ఉండవు. వాటి పేర్లు కూడా చాలా మందికి తెలియదు. మరి ఎక్కడ ఉంటాయి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే వివరాలు కూడా తెలియకుండా వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్తున్నాయి? ఇవి ఆ వివరాలని అట్టిపండు వలిచినట్టు చెప్పేస్తారు. ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీలు డబ్బులకి కకృతి పట్టి వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నారు. వీటిని నియంత్రించడం అసాధ్యం. సో మన చేతిలో ఉన్నదల్లా వాటికి దూరంగా ఉండడమే. బెట్టింగ్ యాప్స్తో డబ్బులు సంపాదించిన వాడు ఒక్కడు లేడనే విషయాన్ని తెలుసుకోవడమే. ఇంతకు మించి చేసేదేమీ లేదు. సో సే టు నో బెట్టింగ్ యాప్స్. అండ్ ఇది ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియోని మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి అవేర్నెస్ క్రియేట్ చేయండి. ఈ వీడియో ద్వారా ఒక్కరైనా మారితే అది సంతోషకరమైన విషయం. ఇలాంటి ఆసక్తికరమైన వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.